మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇప్పుడంతా నయా జమానా. ఏది ఎక్కడి నుంచి ఎత్తేసారో ప్రూఫ్స్ తో సహా పట్టేస్తున్నారు నెటిజన్స్. అయినా నేను మాత్రం మారను అంటూ ఇంకా కాపీ పాటే పాడుతున్నాడు తమన్. ఇప్పటికే ఎన్నోసార్లు దొరికిన ఈ మ్యూజిషియన్ లేటెస్ట్ గా రెబెల్ సాఫ్ ట్యూన్ లోనూ ఇలా అడ్డంగా దొరికిపోవడం ఇక్కడ విశేషం. చికిరి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని టచ్ చేయడంతో రెబెల్ సాఫ్ పై అంతకు మించి ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అనుకున్నట్టుగా తొలి 24 గంటలు దాదాపు 15 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది కూడా. అయితే ఆ హుషారుని అంతలోనే ఆవిరి చేసేశాడు తమన్. ది రాజా సాబ్ లోని రెబెల్ సాఫ్ ట్యూన్ ని రన్ ఇట్ అప్ అనే ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో నుండి యాజ్ ఇట్ ఈస్ గా దింపేశాడని, కాపీ కొట్టి దొరికిపోవడం తమన్ కి కామన్ అయిపోయిందని ఎవిడెన్స్ పెట్టి మరీ చెడుగుడాడేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఓజీ టైటిల్ సాంగ్ విషయంలోనూ ఇలా కాపీ క్యాట్ స్టాంప్ పడ్డంతో ఫైర్ అయ్యారు పవన్ ఫ్యాన్స్. వాస్తవానికి తమన్ కి అదిరిపోయే పాటలతో పాటుగా దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడన్న పేరు ఎంతుందో, ఇతర సినిమాల్లోని సాంగ్స్ ట్యూన్స్ ని లేపేస్తాడన్న స్టాంప్ కూడా గట్టిగానే ఉంది. ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు దాని ఒరిజినల్ ట్యూన్ బయటకు తీసి ట్రోల్స్ చేయడం నెటిజన్స్ కి కామన్ అయిపోయింది. గతంలో కిక్, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు ఇలా కాపీ ముద్రల్ని అంటించుకున్నవే. మరోవైపు రిమూవ్ థమన్ ఫ్రమ్ రాజా సాబ్ అనే హ్యాష్ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ తో ఫస్ట్ ఛాన్స్ వస్తే ఇలా కాపీ ట్యూన్లతో నింపడమేంటని, అసలు పాటే క్యాచీగా లేదని, ఆ మాత్రం దానికి ఇంకా కాపీ ఏంటంటూ చెడుగుడాడిస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. చూడాలి మరి సెకండ్ సాంగ్ తో అయినా థమన్ ఆన్సర్ ఇస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.